నరసపూర్ అనే ప్రాంతంలో వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఇద్దరు భార్యావతులు వచ్చారు నా దగ్గరికి, వెస్లీ గారు మా కోసం ప్రార్థన చేయండి. ఏంటి మీ కొరత? 20 సంవత్సరాలు అయిందండి పెళ్ళై, పిల్లలు లేరండి. యూ స్టిల్ బిలీవ్ ఇన్ గాడ్? దేవుడు మీ జీవితం ఇంకా అద్భుతం చేస్తారని నమ్మకం ఉందా? ఉందండి. అందుకనే మీటింగ్కి వచ్చాం, ప్రార్థన చేయండి మా కోసం. ఇద్దరిని మోకాళ్ళు వేయించండి, ప్రార్థన చేయండి. మీరు, నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుని సేవకుని వారు మీ చేతులు వేసి ప్రార్థన చేశా. ప్రియులారా, దేవుని మహిమార్థం చెబుతున్న మాట నేనేదో గొప్ప ఉండని చెప్పట్లా. వారి విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆ మరుసటి సంవత్సరం నేను మరలా నరసపూర్ మీటింగ్కి వెళ్తే ఒక పిల్లని ఎత్తుకుని వచ్చింది. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు. 21 సంవత్సరాలకి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆ యొక్క రేషియోని తీస్తే, ఆ ప్రపోర్షన్ తీస్తే, ఆనాడు అబ్రహాము జీవితంలో జరిగిన అద్భుతమే ఇప్పుడు వీళ్ళ జీవితంలో కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము 170 సంవత్సరాలు బతికాడు. 100 సంవత్సరాల్లో దేవుడు కుమారుని ఇచ్చాడు అంటే దాదాపు వీరి లైఫ్ స్పాన్ తీసుకుంటే దేవుడు చేసిన మిరకల్ దాదాపు సమానమైనదే. ఈ రాత్రి ఒక వాళ్ళకి ఎవరైనా పిల్లలు లేకున్నారా? 10 సంవత్సరాలైన వెస్లీ గారు, 12, 13, 15, 16 ఎన్ని సంవత్సరాలైనా అవనే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ గర్భాన్ని తెరవడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఫోకస్ ఆన్ గాడ్. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం జరిగిస్తాడు.